హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రణుషాను బ్లాగ్స్ వీడియోస్. సో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని నేను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మనకి ఎస్ఎస్సి జీడీ రిజల్ట్ గురించి ఒక వైరల్ నోటీస్ అయితే వైరల్ అవుతుంది. సో ఈమె ఎవరంటే రూపాలి పృథ్వీ అనే ఆమె ఒక ట్విట్టర్లో మనకి ఒక పోస్ట్ అయితే చేశారనమాట. సో ఏమని చేశారంటే ఇక్కడ SSCGD results 2024 is going to be published by the Staff Selection Commission as per the official source. The SSCGD result 2024 PDF link will likely be out this week by June 14, 2024. The SSCGD cutoff 2024 marks will be released along with the results. Get the latest updates here on SSCGD results, PDF cutoff marks and merit list. సో ఈమె ఎవరంటే అసలు రూపాలి పృథ్వీ అనే ఆమె అసిస్టెంట్ మేనేజర్ ఎడిటోరియల్. సో ఆమె ఒక న్యూస్ ఛానల్ సంబంధించిన ఒక ఎడిటోరియల్ ఆమె. సో ఆమె ఏమన్నారంటే జూన్ 14న మనకి SSCGD రిజల్ట్స్ అనేవి రిలీజ్ అవబోతున్నాయి అండ్ కట్ ఆఫ్ మార్క్స్ యాజ్ వెల్ యాజ్ పీడిఎఫ్ లింక్ కూడా వస్తుందని చెప్పారు. కానీ మనకున్న అప్డేట్ ప్రకారం ఏమైందంటే ఇప్పుడు మనకి ఇంకా ఫిజికల్ నోటీస్ మాత్రం పోస్ట్పోన్ అయింది, టెండర్ నోటీస్ అనేది. సో అది ఎప్పుడు మనకు వస్తుందంటే ఈ నెల 20వ తారీఖులని మనకి పోస్ట్పోన్ అయింది 20వ తారీఖు వరకు. సో ఆ రోజు వరకు మీకు ఏమైనా అప్డేట్ వస్తే రావచ్చు. కాకపోతే జూన్ 14th అనేది ఆమె కూడా కన్ఫామ్గా అయితే చెప్పలేదు. జస్ట్ క్యాజువల్గా ఆమె జర్నలిస్ట్ లాగా కాబట్టి ఆమె జస్ట్ ఒక గెస్ట్ లాగా 14th అని చెప్పారు. చూద్దాం, ఒకవేళ 14th లోపు వస్తే వెల్ అండ్ గుడ్, లేకపోతే కంపల్సరీగా మనకి రిజల్ట్స్ అనేవి ఈ నెల 16 అంటే ఈ వారంలోనే 16, 17, 18 ఈ 3 రోజుల్లో వచ్చే అవకాశం చాలా ఉన్నాయి. ఎందుకంటే 20వ తారీఖు మళ్ళీ పోస్ట్పోన్ అయిపోతే తర్వాత మళ్ళీ ఇప్పుడు సిఆర్పిఎఫ్ ట్రేడ్స్మెన్ వాళ్ళకు కూడా ఫిజికల్ కండక్ట్ చేయాలి. సో కాబట్టి మనకి కంపల్సరీగా రిజల్ట్స్ అనేవి ఈ వారంలో అంటే 16వ తారీఖు లోపు లేదా 18వ తారీఖు లోపు కంపల్సరీగా మనకి రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరైతే రిజల్ట్స్ కోసం కట్ ఆఫ్ మార్క్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, మంచిగా క్వాలిఫై అవుతాము అని మంచి మార్క్స్ మాకు వచ్చాయి అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కంపల్సరీగా ఫిజికల్కి రెడీ అయిపోండి. సో సూన్ మనకైతే రిజల్ట్స్ అనేవి వచ్చేస్తున్నాయి. సో ఎవరెవరైతే జీడీ ఆస్పిరెంట్స్ ఉన్నారో సో వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి ఒకవేళ మీరు కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. థ్యాంక్ యూ. See you in the next week.